సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై జై కన్న తల్లి జై సింగరేణి జై సింగరేణి జై సిరులవేణి జై కల్పవల్లి జై సింగరేణి జై మన ప్రియతమ చైర్మన్ గారి ఆదేశాల మేరకు, డైరెక్టర్ల గారి ఆదేశాల మేరకు సింగరేణిలో ఉన్న అందరు ఉద్యోగులు వాళ్ళకి కంపెనీ యొక్క వాస్తవ పరిస్థితిని వివరించాలనే ఉద్దేశంతో, వాస్తవ పరిస్థితులు ఏముంటాయి, ప్రొడక్షన్ ఎంత వస్తూ ఉంది, ప్రొడక్టివిటీ ఎంత వస్తూ ఉంది, సేఫ్టీ ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, మన బొగ్గుకి మార్కెటింగ్ ఉందా లేదా, అట్లాగే కంపెనీలో వెల్ఫేర్ మెజర్స్ ఏం తీసుకుంటా ఉన్నారు, యంత్రాల వినియోగం ఎట్లా ఉంటుంది, మనకు రాబోయే ఇబ్బందులు ఏంటి, కంపెనీ యొక్క విస్తరణ, ఇట్లాంటి అంశాల మీద సో ఈ మల్టీ డిపార్ట్మెంట్ టీంలో ఈరోజు ప్రజెంటేషన్ మీద చాలా విషయాలు చెప్పబడతాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి, ఆ రకంగా చూడాలి. ఈ మైన్కు ఏదైతే నిర్దేశించిన 2,70,000 ఏదైతే ఉందో అది తప్పకుండా సాధించాలని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతాను. ఏవైతే పర్మిషన్ కండిషన్స్ ఉన్నాయో, ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా మరి పాటించి ఈ RK5 మైన్ని మరి ఒక ఆదర్శవంతమైన మైన్గా SRP ఏరియాలోనే కాకుండా సింగరేణిలో కూడా ఆ రకంగా దీన్ని మరి తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ, తయారీని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఆర్గనైజర్స్ కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై సింగరేణి.